వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. స్కూల్లో పిల్లలకు 6 సబ్జెక్టులు ఉంటాయి. వీటిలో కొందరు పిల్లలు కొన్ని సబ్జెక్టులో వీక్ ఉంటారు. మరికొన్ని సబ్జెక్టులలో మాత్రం టాప్ ఉంటారు. ముఖ్యంగా మ్యాథ్స్ విషయంలో పిల్లల్లో ఈ తేడా కనిపిస్తూ ఉంటుంది. లెక్కలు వచ్చిన పిల్లలు బాగా ఇష్టపడి ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేస్తూ ఉంటారు. లెక్కలు రాని పిల్లలైతే ఈ సబ్జెక్టు పేరు వింటేనే భయపడుతూ ఉంటారు. అయితే పాఠశాల దశలో నేర్చుకునే సబ్జెక్టులు జీవితం అంతా ఉపయోగపడవచ్చు, పడకపోవచ్చు. కానీ గణితం మాత్రం జీవితాంతం ప్రతిరోజు ఉపయోగపడుతూ ఉంటుంది. సేల్స్ ఉద్యోగం మొదలుపెట్టి ఆర్కిటెక్ట్ వరకు అందరికీ మ్యాథ్స్ అవసరం పడుతుంది. ఏ వ్యాపారం చేయాలన్నా మ్యాథ్స్ ముఖ్యమే. అంతెందుకు సంగీతం, సాహిత్యంలోనూ మ్యాథ్స్ ఉంటుంది. మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకునేందుకు మ్యాథ్స్ అవసరమే. మ్యాథ్స్ బాగా వచ్చిన వారిలో మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోగలిగే శక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో ఉండే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ థింకింగ్ వంటివి బాగా చేయాలన్నా గణితం ముఖ్యమే. మ్యాథ్స్ బాగా వచ్చిన వారు మానసికంగానూ దృఢంగా ఉంటారు. ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని దరిచేరనివ్వరు. కాబట్టి మ్యాథ్స్ విషయంలో పిల్లలు ప్రత్యేక దృష్టి పెట్టాలి. టీచింగ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, ప్రాక్టీస్ సరిగ్గా చేయకపోవడం, మ్యాథ్స్ రాదనే భయం వంటి కారణాల వల్ల పిల్లలు గణితంలో వెనుకబడిపోతారు. ఇది తరగతి పెరిగే కొద్దీ కొనసాగుతూ ఉంటుంది. అందుకే మ్యాథ్స్ను పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారు, ఏమైనా వెనుకబడ్డారా వంటివి గమనిస్తూ ఉండాలి. ఒకవేళ వెనుకబడి ఉంటే ముందుగా వారిలో గణితంపై భయం పోగొట్టి క్రమంగా ఇష్టపడేలా చేయండి. తర్వాత వారికి మ్యాథ్స్ ఫేవరెట్ సబ్జెక్ట్గా మారిపోతుంది.